ఈ వీడియో అయితే ఖచ్చితంగా రిజల్ట్ చూడాలి అనుకునే వాళ్ళ కోసమే. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు అంతా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీరు కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ వాడుతున్నట్టు, మీ స్కిన్ కేర్‌ని మీరే తయారు చేసుకున్నట్టు. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. 1 మంత్‌లో 100% రిజల్ట్స్ పొందొచ్చు న్యాచురల్‌గా. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియో దేనికోసం అనేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. సో, ఈ ఫేస్ క్రీమ్ వాడడం వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉంటాయనేది నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను. అయితే వీడియో కంప్లీట్‌గా చూడండి. ఒక్క స్టెప్ కూడా ఎక్కడ మిస్ అవ్వనివ్వకండి. బికాజ్ ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే ప్రోడక్ట్ ఇది. ఫస్ట్ అయితే మీరు రైస్ని 5 to 6 టైమ్స్, ఒక 1 కప్ రైస్ తీసుకుని 5 to 6 టైమ్స్ బాగా వాష్ చేయండి. మీకు ఇది బాగా వాష్ అయిందనడానికి సైన్ ఏంటంటే, వాటర్ వేసిన తర్వాత కింద రైస్ అనేది చాలా క్లియర్గా కనిపించాలి మీకు. సో, అలా వాష్ చేసిన రైస్ని 5 to 6 అవర్స్ వరకు నానబెట్టాలి. ఎంత నానాలంటే, రైస్ మీరు ఇలా ముట్టుకోగానే విరిగేటట్టు అంత నానేలాగా రైస్ని నానబెట్టండి. నానబెట్టుకున్నప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, అరౌండ్ 1:3 రేషియో లాగా. సో, వాటర్తో పాటు దీన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న రైస్ని, వాటర్ని కలిపి బాగా గ్రైండ్ చేయండి. ఎంత బాగా గ్రైండ్ చేయాలంటే, అదొక ఫైన్ బటరీ పేస్ట్ లాగా అయ్యేంత వరకు లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా దాన్ని గ్రైండ్ చేయండి. సో, ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమం అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాటర్ని మీరు నెక్స్ట్ స్టెప్లో మన ఇంట్లో ఉండే స్ట్రైనర్ని బాగా వాష్ చేసి దాంట్లో పోర్ చేసి స్టెప్ 1 ఫిల్టర్ అనేది చేయండి. ఇది మనం మొదటిసారి చేసే ఫిల్టరు. నెక్స్ట్ టైం కూడా ఇంకొక ఫిల్టర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు ఒక బనియన్ క్లాత్ కానీ, టైట్లీ వేవ్డ్ కాటన్ క్లాత్ కానీ 2 పొరల్లో వేసి దాంట్లోకి ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేయండి. సో, ఇది అందులో కంప్లీట్గా మీరు ఉన్నదంతా పోర్ చేసేయండి. అలా 2 ఫిల్టరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఆ గుడ్డని ఇలా దగ్గరికి మూటలాగా కట్టండి. కట్టి ఆ మూటని గట్టిగా పిండడం స్టార్ట్ చేయండి. సో, ఇది అరౌండ్ మీకు ఒక 10 మినిట్స్ వరకు పట్టొచ్చు. నేను వీడియోలో అంత అంటే లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఎలా పిండుతున్నానని చూపించాను. సో, మీరు బాగా పిండండి. దాంట్లో ఉన్న పిండి తప్ప వాటర్ ఏమీ లేకుండా ఆ వాటర్ అంతా పిండి ఆ వాటర్ని తీసి పక్కన పెట్టి, మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా రైసే ఎందుకు తీసుకోవాలి, వేరే ఏదన్నా కూడా తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, అఫ్ కోర్స్, కొరియన్ స్కిన్ కేర్లో ద బెస్ట్ ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేసేది రైస్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. అలాగే రైస్ అనేది మన ఏజింగ్తో ఫైట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ బ్యారియర్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. సిబమ్ ప్రొడ్యూషన్ కంట్రోల్ చేసి స్కిన్ని కామ్ చేసి ట్యాన్ని, హైపర్ పిగ్మెంటేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ని కంప్లీట్ టైట్ చేస్తుంది. అందుకోసమే మనం రైస్ని తీసుకున్నాం. సో, అలా పిండిన వాటర్ని ఒక ట్రాన్స్పరెంట్ వెజల్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని 5 to 6 అవర్స్ దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేయండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు, కదపకుండా పక్కన పెట్టండి. ఇలా పెట్టడం వల్ల పైన మనం వేసిన ఎక్సెస్ వాటర్ అంతా ఉండి
కిందకి స్టార్చ్ ఫ్రమ్ ద రైస్ అనేది దిగిపోతుంది. సో మనకు కావాల్సింది ఆ కింద పోర్షన్ అనమాట. సో ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఆ వాటర్ ఏదైతే పైనుందో దాన్ని పంపిస్తున్నాను. పైకి తేలిన వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత కింద స్టార్చ్ అయితే ఆ కొంచెమే ఉంటుంది. అందుకే నేను మీకు ఫస్టే చెప్పాను, ఖచ్చితంగా ఒక ఫుల్ కప్ ఆఫ్ రైస్ తీసుకోవటం వల్ల మనకి ఆ మాత్రం స్టార్చే వస్తుంది. బట్ మీరేం వరీ అవ్వక్కర్లేదు. చిన్న కప్తో తీసుకుంటే ప్రొసీజర్ బాగా కష్టం అవుతుందని కొంచెం మీడియం సైజ్ కప్తో తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ స్టార్చ్ని ఒక స్టీల్ ప్లేట్లోకే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లాస్టిక్ ప్లేట్లోకి మాత్రం వద్దు. ఎందుకు అనేది నేను మీకు ముందు చెప్తాను. స్టీల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ చేతులతో ప్లేట్ని అటు ఇటు తిప్పుతూ మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ హ్యాండ్ కాంటాక్ట్ మాత్రం అవాయిడ్ చేయండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసి స్ప్రెడ్ చేసిన దాన్ని నేను క్లౌడీ సన్లైట్ కింద పెట్టాను అరౌండ్ 3 hours వరకు. ఒకవేళ మీకు సన్ ఆ రోజు బాగా ఉంటే 1 hour పెడితే చాలు. సో 3 hours తర్వాత మనం పెట్టిన రైస్ అయితే ఇలా పగుళ్ళలా వచ్చింది. సో ఈ స్టార్చ్ ఈ పగుళ్ళు వరకు వచ్చిందంటే ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తయారైనట్టు అనమాట. సో నేను చూపించినట్టుగా ఇలా వస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చిన దాన్ని మీరు కంప్లీట్గా ఒక స్పూన్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ అక్కడ ఆ ప్లేట్ నుంచి రిమూవ్ చేసి చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పౌడర్ని ఇంకా ఫైన్ పౌడర్ లాగా తయారు చేయండి. దీనివల్ల ఎక్కడ గరుగ్గా ఉండకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక కప్లోకి అలోవెరా జెల్ తీసుకోండి. ఈ జెల్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఈ అలోవెరా జెల్ ఎలా చేయాలో కూడా కావాలంటే కామెంట్లో నాకు చెప్పండి. దానికోసం కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో ఈ అలోవెరా జెల్ 2 tablespoons తీసుకుంటే దాంట్లోకి 1.5 మన రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. సో మనం ఆల్రెడీ చేసుకున్న రైస్ ఫ్లోర్ కొంచెం ఉంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఏదైనా కంటైనర్లో వేసి ఎయిర్ టైట్గా స్టోర్ చేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. సో అలోవెరా జెల్ అనేది కూడా మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. అదొక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్ మన స్కిన్ పైన బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా అలోవెరా జెల్ పడదు అనుకుంటే మార్కెట్లో పపాయా జెల్ దొరుకుతుంది. దాంతో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఎక్కడ పౌడర్ లమ్స్ ఉండకూడదు. అలాగే ఎయిర్ కూడా ఫామ్ అవ్వకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి నేను చూపించినట్టుగా. ఈ స్టెప్లో మనం వైట్ సెసమీ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. సెసమీ ఆయిల్ అంటే మరేదో కాదు, పప్పు నూనె, గానుగ నూనె అంటారు కదా, అదనమాట. ఇది జస్ట్ ఒక 1 spoon యాడ్ చేసి అరౌండ్ ఒక 3 minutes వరకు బాగా మిక్స్ చేయాలి. సెసమీ ఆయిల్ యూస్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది స్కిన్ని బాగా టైట్ చేస్తుంది. అలాగే స్కిన్ ర్యాషెస్ని కానీ స్కార్స్ని కానీ ఫేడ్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, స్కిన్ ర్యాషెస్ తగ్గించడానికి, రెడ్నెస్ తగ్గించడానికి, స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఆయిల్ వేసి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అందులో కలుస్తుంది. అలాగే మన ఫేస్ క్రీమ్ కూడా స్మూత్ కన్సిస్టెన్సీకి వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో వైటమిన్ ఈ ఆయిల్ ఒక 1 capsule యాడ్ చేసుకోండి. వైటమిన్ ఈ ఆయిల్ అంటే మనకి బేసిక్గా మెడికల్ షాప్లో దొరుకుతుంది. దాని పేరు ఇవియాన్ అని ఉంటుంది. లేదంటే మీరు ఎలాంటి బ్యూటీ స్టోర్స్లోనైనా దీన్ని పిక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గి మెలనిన్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది. ఏజింగ్ ఆఫ్ స్కిన్ని తగ్గిస్తుంది. డ్రై స్కిన్ని హీల్ చేస్తుంది.
ఎర్లీ స్కిన్ ఏజింగ్ని తగ్గించి డార్క్ స్పాట్ రిడక్షన్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఈ క్రీమ్ని బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేయండి. ఇది అరౌండ్ 3 వీక్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఎవ్రీ 3 వీక్స్కి మీ దగ్గర పాత రైస్ ఫ్లోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ స్టార్చ్ని మళ్ళీ అలోవెరా జెల్లో కలుపుకుని ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో దీని కన్సిస్టెన్సీ అయితే చాలా సిల్కీగా ఉంటుంది, ఆయిల్ ఫ్రీ ఉంటుంది, చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవరైనా అప్కమింగ్ బ్రైడ్స్ ఉన్న స్కిన్ కేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. బికాస్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా ఉందని కామెంట్ కూడా చేయండి.